హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చారు అండి. అరుగుదలకు ఎంతో మంచిదైన ఈ రసం రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని దానిలోకి చింతపండు 4-5 రేకలు వేసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. దీనిలోకి ఒక టమోటా, 2 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని ఈ చింతపండు వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక దీనిలోకి మళ్ళీ ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకొని ఒకటి వేసుకోవాలి. ఇది వేసుకున్నాక దీనిలోకి చారు మసాలా వేసుకోవాలండి. ఈ చారు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. దీనిలో 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెప్ప కరివేపాకు కూడా ఇలా దూసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా గంటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. చారు అనేది ఇలా బాగా కాగాలండి. తెరులుతున్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని దీనిలోకి 2 గడ్డలు బెల్లం, చిన్న ముక్కలు బెల్లం గడ్డలు కూడా వేసుకొని ఇలా గంటతో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేగాక దీనిలోకి ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ రసంలో వేసేసుకోవడమేనండి పోపుని. ఎంతో టేస్టీగా ఉండే చారు రెడీ అయిపోయినాయండి. మీ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మాయా రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.